భవిష్యత్తు మార్గం ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ కేవలం ఒక వ్యక్తి కథ కాదు, ఒక స్ఫూర్తి, ఒక విప్లవం. భారతదేశ చరిత్రలో మొదటి మహిళా డాక్టర్గా నిలిచిన ఒక అసాధారణ మహిళ. ఒక చిన్న గ్రామం నుంచి అమెరికా మెడికల్ డిగ్రీ వరకు వెళ్లిన డాక్టర్ ఆనందీ గోపాల్ జోషి గారి జీవిత కథ. ఈ కథ ప్రత్యేకంగా ప్రతి అమ్మాయికి కొత్త ధైర్యాన్నిస్తుంది. ఆనందీ గోపాల్ జోషి 1865 సంవత్సరంలో మహారాష్ట్రలో జన్మించారు. ఆ రోజుల్లో అమ్మాయిలకు చదువు అంటే సమాజం అంగీకరించేది కాదు. మహిళలు ఇంటి బయటకు రావడమే కష్టం. వైద్యరంగం పూర్తిగా పురుషుల ఆధీనంలో ఉండేది. అలాంటి కఠిన పరిస్థితుల్లో ఆనందీ చిన్న వయసులోనే ఎన్నో అడ్డంకులు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. కాని ఆమె మనసులో ఎక్కడో ఒక చిన్న ఆశ నిశ్శబ్దంగా పెరుగుతూనే ఉంది. చిన్న వయసులోనే ఆనందికి పెళ్లి జరిగింది. అయితే ఆమె జీవితంలో జరిగిన ఒక విషాద ఘటన ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. వైద్య సహాయం అందక ఒక చిన్న శిశువు ప్రాణాలు కోల్పోయింది. ఆ బాధ ఆనంది మనసును కదిలించింది. అప్పుడే ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఇతర మహిళలు ఇలాంటి బాధ అనుభవించకూడదంటే నేను డాక్టర్ అవ్వాలి. ఆ నిర్ణయమే చరిత్రను మార్చింది. ఆ రోజుల్లో భారతదేశంలో మహిళలకు మెడికల్ విద్య లేదు. సమాజం విమర్శించింది. కుటుంబ ఒత్తిళ్లు వచ్చాయి. ఆరోగ్యం కూడా సహకరించలేదు. అయినా సరే ఆనంది వెనక్కి తగ్గలేదు. అన్ని అడ్డంకులను ఎదుర్కొని అమెరికా వెళ్లి మెడికల్ చదవాలని నిర్ణయించుకుంది. అది ఆ కాలంలో ఒక మహిళకు అసాధ్యమని అందరూ అనుకున్నారు. కాని ఆనంది అసాధ్యాన్ని సాధ్యం చేసింది. అమెరికాలో ఆనందికి కొత్త భాష, కొత్త సంస్కృతి, కొత్త జీవనశైలి. కాని లక్ష్యం మాత్రం ఒక్కటే, మెడికల్ డిగ్రీ. అనేక కష్టాల తర్వాత 1886 సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుంచి మెడికల్ డిగ్రీ సాధించారు. అలా భారతదేశపు తొలి మహిళా డాక్టర్గా ఆనందీ గోపాల్ జోషి చరిత్ర సృష్టించారు. అది కేవలం ఆమె విజయం కాదు, అది భారత మహిళల విజయం. డిగ్రీ పూర్తయ్యాక ఆనందీ గోపాల్ జోషి భారత్కు తిరిగి వచ్చారు. ఆమెని చూసి దేశం మొత్తం గర్వపడింది. మహిళల కోసం వైద్యసేవలు అందించాలనే ఆమె కల నిజం కావడానికి దగ్గరయింది. ఆమె పేరు, ఆమె కృషి దేశమంతా ప్రతిధ్వనించింది. కాని దురదృష్టవశాత్తు ఆనంది ఆరోగ్యం క్షీణించింది. కేవలం 22 సంవత్సరాల వయసులోనే ఆమె ఈ లోకాన్ని వీడారు. ఆమె జీవితం చిన్నదైనా ఆమె ప్రభావం మాత్రం అమితమైనది. ఆమె వెలిగించిన ఒక ద్వీపం వంటిది. ఈ రోజుకి కూడా వెలుగుతూనే ఉంది. సో ఫ్రెండ్స్, ఆనందీ గోపాల్ జోషి గారి కథ మనకు చెప్పే సందేశం ఒక్కటే, లక్ష్యం బలంగా ఉంటే ఎన్ని అడ్డంకులు ఎదురుగా వచ్చినా మన సంకల్పం ముందు నిలబడవు అని. ఈ కథ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే భవిష్యత్తు మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయక కథల కోసం ఈ ఛానల్ను ఫాలో అవ్వండి. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ కేవలం ఒక వ్యక్తి కథ కాదు, ఒక స్ఫూర్తి, ఒక విప్లవం. భారతదేశ చరిత్రలో మొదటి మహిళా డాక్టర్గా నిలిచిన ఒక అసాధారణ మహిళ. ఒక చిన్న గ్రామం నుంచి అమెరికా మెడికల్ డిగ్రీ వరకు వెళ్లిన డాక్టర్ ఆనందీ గోపాల్ జోషి గారి జీవిత కథ. ఈ కథ ప్రత్యేకంగా ప్రతి అమ్మాయికి కొత్త ధైర్యాన్నిస్తుంది.